వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది కాబట్టి లంగోని అయితే ఒక బ్లౌజ్ చిన్న పాపను కట్ చేసిన 28 ఇంచెస్ చేస్తూ 11.5 12 ఇంచెస్ పొడవు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది క్లియర్గా, అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అవన్నీ క్లియర్గా చెప్పు. చెస్ట్ 28 ఇంచెస్ అంటే 14 వస్తుంది డబుల్ ఫోల్డింగ్ అయితే. కొంచెం అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఒక పెట్టేసి కట్ చేసుకోవాలి, ఎందుకంటే పాప పెరుగుతుంది కాబట్టి. 12 ఇంచెస్ లెంత్, అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పొడవు ఇట్లా ఫోల్డింగ్ చేసి. ఓకే, హాఫ్ బ్లౌజ్ పాపది, హాఫ్ బ్లౌజ్ 8 ఇయర్స్ పాపది. సో ఫస్ట్ ఇప్పుడు ఏం కట్ చేస్తున్నావు? బాడీయా? బాడీ కట్ చేస్తున్నా. చిన్న పాప కాబట్టి 2 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ 5 చాలు చిన్న పాపని. 5.5 2 ఇంచెస్ షోల్డర్. చెప్పుకుంటూ చెయ్యి. ఆమూల్ ఏంటది? ఆమ్ హోల్. వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్ ఫ్రంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ లెంత్ డీప్. మాట్లాడుకుంటూ చెప్పు మమ్మీ. ఇది మాట్లాడే అవసరం లేదు, చూస్తే కట్ చేయాలి అంతే. మార్కింగ్ చేసుకుంది కట్ చేసుకోవాలి. చూస్తే అర్థమవుతుంది. ఓకే, చిన్న పాప కాబట్టి నేను అంజాదకు కట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి? పాపకి ఎంత పడుతుంది? హ్యాండ్సా? హ్యాండ్స్, బుగ్గ చేతులు. అందుకోసమే అంత లాంగ్, అంత లెంత్ తీసుకోవాలి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మమ్మీ నీకు? నాకు 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. పెళ్ళి కాకముందు కొంచెం చేస్తున్నా. నా పెళ్ళి అయి ఇప్పుడు 32 ఇయర్స్. అంత పెళ్ళి కాకముందు 5 ఇయర్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టిన. ఎక్కడ నేర్చుకున్నావు? నా ఓన్గానే నేర్చుకున్నాను. ఓన్గా నేర్చుకున్నావా? ఎక్కడ పోలే ఇన్స్టిట్యూట్? అంటే చిన్నగా అక్కడ చిన్నగా సెంటర్ అక్కడ బస్తీ వాళ్ళు పెడితే ఒక 7 months నేర్చుకున్నాను. 7 months నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక అంబ్రెల్లా ఫ్రాక్ దాకా. ఎక్కడి నుంచి ఫస్ట్ ఏం కుట్టినావు నువ్వు?
ఫస్ట్ ఏం కుట్టినో? ఫస్ట్ బిబ్బీ కుట్టిన. బిబ్బీ తర్వాత లంగోట్ నుంచి పెట్టికోట్స్. బిబ్బీ అంటే అంటే మా చిన్న పాపలు ఫుడ్ తినేటప్పుడు ఫ్రెండ్స్లు ఏమైనా పడితే కడతారు కదా, అది కుట్టిన అనమాట స్టార్టింగ్. కుట్టిన తర్వాత లంగౌట్ అవన్నీ కుట్టిన తర్వాత అంబ్రెల్లా ఫ్రాక్ దగ్గరకు వచ్చాక నేను నాకు పోలే కదా, సెంటర్కి వెళ్ళలేదు. నువ్వే నాకు నేనే నేర్చుకున్నాను. కొన్ని బుక్స్ తెచ్చుకొని చదువుకున్నా, డ్రెస్సెస్ ఎట్లా కుట్టాలి, ఏది ఎట్లా కుట్టాలి. చదివిన తర్వాత అట్లా నేను నా ఓన్గానే డిజైన్స్ అయినా ఏవైనా నా ఓన్గానే నాకు ఏది నచ్చితే అది కుట్టాలని ఇంట్రెస్ట్ తోటి కుట్టిన. అట్లా కుట్టడం వల్ల నాకు అన్నీ వచ్చేసినాయి. 6 రూపీస్ బ్లౌజ్ నుంచి కుడుతున్నాను. ఇప్పుడు 300 బ్లౌజ్ తీసుకుంటున్నాను. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, పెళ్ళైన తర్వాత ఒక 15 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. చిన్న పిల్లలు ఉండడంలో నేను కుట్టలేదు. తర్వాత మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ ఉండడంలో కుట్టలేదు. తర్వాత మేము వేరే అయిన తర్వాత షాప్ పెట్టినాం, కిరాణా షాప్. దాని తర్వాత నేను కిరాణా షాపులో కూడా కొంచెం అది చూసుకుంటూ కూడా కుట్టినా నేను ఖాళీగా ఉన్న టైంలో. దాని తర్వాత మేము షాప్ కొంచెం లాస్ రావడంలో షాప్ తీసేసి ఇంట్లోనే ఉండి కుట్టినా నేను. అందరు బూటికి పెట్టుకో అది ఇది అన్నారు, చాలా బూటికి పెట్టుకో చాలా బాగుంటుంది, నువ్వు షాప్ పెట్టుకో అన్నారు. కానీ నాకు అందరూ ఆడపిల్లలు ఉండడంలో నేను పెట్టుకోలేకపోయినా, చిన్న పిల్లలు ఉండడంలో పెట్టుకోలేకపోయినా. దాని తర్వాత నేను ఇవన్నీ ఇంట్లో ఉండి కుట్టడంలో చాలామంది కస్టమర్స్ నాకు చాలా ఏళ్ళ నుంచి పాత వాళ్ళే ఉన్నారు. అట్లా నేను ఇప్పుడు ఈ కటింగ్ ఎంతసేపు పడుతుంది? ఈ కటింగ్ పడుతుంది తొందర. అంటే మనము ఆలోచించుకుంటా ఇది ఎట్లా కుడితే బాగుంటుంది, ఎట్లా కుడతాం, కటింగ్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. కుట్టడంలో ఎట్లయినా మనం ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి ఈ డిజైన్ కుట్టాలన్న అనుకొని కుడతాం కాబట్టి అంత ఉండదు. కటింగే జాగ్రత్తగా చేయాలి. కటింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఎప్పుడు కుట్టినా ఏం కాదు. అంటే ఇప్పుడు ఈ చిన్న లంగా కదా, చిన్న లంగా కాదు, బ్లౌజ్, లంగా మీది బ్లౌజ్. ఇది బ్లౌజ్, జస్ట్ బ్లౌజ్ కటింగ్ చేస్తుంది. కటింగ్ ఇంతసేపు పడుతుంది, కుట్టడం ఒక 1/2 అవర్ పడుతుంది. ఇప్పుడు ఇదేంటి? బుగ్గ చేతులు తీసేసుకుంటున్నాను. హ్యాండ్స్కి బార్డర్ అవుద్దా? హ్యాండ్స్కి ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది, అదే బార్డర్ వేసేస్తారు. ఇది వచ్చింది కాబట్టి వాళ్ళు కస్టమర్స్ నీకు ఎట్లా నచ్చితే అట్లా కుట్టమని చెప్పారు. నాకు కొంచెం బుగ్గ చేతులు పెడితే బాగుంటుందని వాళ్ళు కొంచెం చెప్తే నేను చాలా హెవీగా చేసి పెడతాను. ఏదైనా సింపుల్గా కుట్టాలంటే నాకు ఇష్టం ఉండదు అసలు. ఇప్పుడు కుట్టేసుకోవాలి. అంతేనా? కటింగ్ ఇది కుట్టేసుకోవాలి. జస్ట్ 5-7 మినిట్స్లో కటింగ్ చేసేసినాము. జస్ట్ 7 మినిట్స్లో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, నేను కొలతలు లేకుండా కూడా మనిషిని బట్టి కూడా కట్ చేస్తాను. ఈ మనిషి ఇంతలా ఉంది, ఇంత సన్నగా ఉంది, లాగా ఉందని దాన్ని బట్టి కూడా అంతగా కుట్టేస్తే కరెక్ట్ సైజు వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళ సైజ్ ఏమి ఇవ్వలేదు, నా ఓన్గానే తీసుకుంటాను. కుట్టడం చాలా ఈజీ ఏమో, జస్ట్ కటింగ్ దగ్గరనే జాగ్రత్త. అయినా కూడా కటింగ్ 7 మినిట్స్లో అయిపోయింది ఈజీగా. అంటే నీకు అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఫటాఫట్ చేసినావు. ఇప్పుడు మనకి బిగినర్స్ ఉంటారు కదా, ఇప్పుడు నాలాగా నాకు ఒక్క కుట్టేయడం కూడా నాకు రాదు. సో వాళ్ళకి కూడా నువ్వు నేర్పియాలి. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా, చేసినాక వాళ్ళు కొత్తగా నేర్చుకునేటోళ్ళకి నువ్వు ఎట్లా నేర్పిస్తావు అనేది వాళ్ళు ఇన్ కేస్ కమెంట్స్లలో అడిగిరు అనుకో, నువ్వు చెప్పగలుగుతావు కదా.
అదే ఇప్పుడు మట్టుకైతే ఇది మనము జస్ట్ చూపిస్తున్నాము. ఇది స్టార్టింగ్. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది కుట్టండి ఇది కుట్టండి అని చెప్తారు. సో ఖచ్చితంగా నువ్వు అన్నీ చెప్తావు కదా, అన్నీ ఏది డిజైన్ నాకు వాట్సాప్లో పంపించినా ఆ డిజైన్ కుట్టగలుగుతాను, నాకు అంత ఇంట్రెస్ట్. అదే ఇన్ కేస్ వాళ్ళు అడుగుతారు ఈ డిజైన్ కావాలి ఆ డిజైన్ కావాలి, ఈ కటింగ్ ఎట్లా చేస్తారు ఆ కటింగ్ ఎట్లా చేస్తారు. సో ఇప్పుడు కమెంట్స్లలో వాళ్ళు అడుగుతారు. నువ్వు రెడీగా ఉన్నావు కదా ఇప్పుడు వాళ్ళందరికీ నేర్పించడానికి, బిగినర్స్కి. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పగలుగుతా, కుట్టి చూపేయగలుగుతా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంది కుట్టడం. ఓకే, కుట్టడం దగ్గర మళ్ళా కలుస్తాం. ఓకే.